impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. Let's go to the word. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, లోతుగా వెళ్ళండి. గో డీప్, గో డీప్, లోతుగా వెళ్ళండి అనే వర్తమానాన్ని వింటున్నాం. గో డీప్ ఆర్ డిగ్ డీప్, లోతుగా తవ్వండి లేదా లోతుగా వెళ్ళండి. గో డీప్. లెట్స్ గో టు ద వర్డ్. నేను కొద్దిగా ఉపోద్ఘాతాన్ని మాట్లాడతాను, ఆలకించండి. గో డీప్. చూడండి, ఎప్పుడు మనము లోతుగా ప్రయాణిస్తామో విలువైన వాటిని పొందగలుగుతాము. డీప్ గోయింగ్ అవాయిడ్స్ ఈజీలీ డౌన్ఫాల్. డీప్ గోయింగ్ అవాయిడ్స్ ఈజీలీ డౌన్ఫాల్. లోతుగా వెళ్ళడం అనేది త్వరగా కింద పడకుండా, అంత ఈజీగా పడిపోకుండా మనల్ని నిలబెడుతుంది అన్నమాట. డీప్ గోయింగ్ అవాయిడ్స్ ఈజీలీ డౌన్ఫాల్. అంత ఈజీగా పడనీయదు మనం లోతుగా పోతే. డీప్ పీపుల్ అట్రాక్ట్స్ డీపర్ థింగ్స్. డీపర్ పీపుల్ అట్రాక్ట్స్ డీపర్ థింగ్స్. లోతుగా వెళ్ళే వాళ్ళు ఎంతో లోతైన ఉన్నతమైన అనుభవాలని పొందుకుంటారు. లోతుగా వెళ్ళే వాళ్ళు అంత సులువుగా కింద పడరు. లోతుగా వెళ్ళే వాళ్ళు లోతైన అతి విలువైన వాటిని చూడగలుగుతారు, దాన్ని అనుభవింపగలుగుతారు. ఎవరైతే పై పైన మాత్రమే చూస్తారో, నేల మీద మట్టి ఉన్నట్లు, మనుషుల అనుభవంలోకి మట్టి, దుమ్ము, కష్టాలు, బాధలు, శ్రమలు, జీవితం ఇంతే, జీవితం ఇద్దాము, ఈ జీవితం బతకడం అంత ఈజీ కాదు, దేవుడు ఉంటే ఇది, ఎక్కడున్నాడు దేవుడు ఉంటే చూపమ్మని, ఇదెందుకు జరిగింది, అదెందుకు జరిగింది, ఇదెందుకు మారలేదు, అదెందుకు మారలేదు, మరి ఇదిలాగైతే అదలాగా, మరి ఈ దేవుడు ఇక్కడెందుకు రాలేదు, మరి అదెందుకు రాలేదు, మేము వారం రోజులు ప్రార్థన చేసినా మాకెందుకు జరగలేదు, 7 వారాలు తిరిగినా ఎందుకు జరగలేదు, ఉపవాస ప్రార్థన చేసినా ఎందుకు జరగలేదు, పండు తిన్నా ఏం కాలేదు, కాయ తిన్నా ఏం కాలేదు, నూనె బాటిల్ అంతా అయిపోయేసినా తాగేసినా నాకేం అవ్వలేదు, ఏసయ్యా 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 అనుకుంటున్నాను ఏం అవ్వలేదు, దేవుడు 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 అని ఏమైంది ఇన్నాళ్ళు, దేవుడు నమ్ముకున్న వాళ్ళకంటే ఏం నమ్ముకున్నాడే బాగున్నాడే, మనకేం ఎక్కువైంది వాళ్ళకేం తక్కువైంది. పైన ఉండేవాళ్ళు మాట్లాడే మాటలు ఇవి. వెన్ యూ గో డీప్ థింగ్స్ విల్ బి డిఫరెంట్ టు యూ. అందరు చెప్పండి, నేల మీద మట్టి, దుమ్ము, వీటితో వ్యవహరించేవాడు. అంటే రోజు ఏదో గడ్డపార తీసుకొని 10 అడుగులు తొక్కే వాడికి ఏమర్థమైంది? ఆడు ఎంతసేపు ఉన్న మట్టి ఎత్తిపోసుకోవడమే. అదే ఒకడు 4 క్రెయిన్లు కొని లోతుగా తవ్వుతుంటాడు, ఆడికి ఏం దొరుకుతాయి? మైన్స్, ఖనిజాలు, బొగ్గు, పెట్రోల్, డీజిల్, గోల్డ్, వజ్రాలు. అదే మన ఇంటి దగ్గర మనం అప్పుడప్పుడు బావులు తీయడానికని పిలుస్తాం, చిన్న చిన్న గొయ్యలు తీయడానికని. వాళ్ళు లోతుగా తవ్వరు అనమాట. మహా అయితే 10 అడుగులు తవ్వుతారు, అంతకంటే తవ్వరు. అందుకే వాళ్ళ బతుకు మట్టి కొట్టుకొని పోతా ఉంటుంది ఎప్పుడు. మీ నాన్న ఏం చేస్తాడా అంటే మట్టి తవ్వుతాడు, నువ్వేం చేస్తాడంటే నేను మా నాన్నతో పాటు వచ్చానంటావు. అదే లోతుగా తవ్వామనుకో, ఖనిజాలు దొరుకుతాయి, నీళ్లు దొరుకుతాయి, బావులు పడతాయి, పెట్రోల్ దొరుకుతుంది, అగ్ని దొరుకుతుంది, డీజిల్ దొరుకుతుంది. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి. అందుకే నేను చెప్పింది, లోతుగా తవ్వి ఒకడు కట్టుకున్నాడంట మిద్దెని, అదంతా సులువుగా పడదంట. ఏ క్రైస్తవ జీవితం త్వరగా పడిపోతుంది, ఏ క్రైస్తవ జీవితం అవిశ్వాసానికి వెంటనే లోనైపోతుంది. ఎవరు వెంటనే నిరాశ, నిస్పృహ, వెంటనే ఎవరు చికాకు, ఏముంది పా ఈ జీవితం, ఏముంది పా, ఏముంది పా, ఏం దేవుడు పా, ఏం చర్చి పా,
దేవుడు దేవుడు ఏముంది ప్రార్థన చేసుకో, ఊరికి అట్లా ముక్కో, పటం పెట్టుకో, ఉసుకను అయిపోతుంది. ఒక్క వచనం చదవాలి క్యాలెండర్లో, అయిపోయింది. ఒక అరగంట, ఆ గంట అన్ని భాషలో మాట్లాడు. ఇంకొంచెం లోతుగా పోయినాడైతే ఒక గంట అన్ని భాషలో మాట్లాడు. ఓ బుక్ చదువు, ఒక అధ్యాయం చదువు, సంవత్సరానికి ఒకసారి బైబిల్ పూర్తి చేయి, బస్ చాలు. ఏం చేస్తుందంటే నీకు ఈ జీవితంలో లోతు వెళ్ళనందున ఆ లోతైన అనుభవాలు నీకు ఉండవన్నమాట. అందుకే దేవుడు మాట్లాడతాడంటే అంటూ ఉంటారు. ఇప్పుడు కేవలం 10 అడుగులు తవ్వే, రోజు మట్టి తొగే అతను లోతుగా తవ్వుకుంటూ ఉంటే బంగారు దొరుకుతా, ఏడ దొరుకుతుంది బాగా, నేను రోజు తవ్వుతాను అదే కదా. వాడు అంచనా వేస్తాడనమాట. నేను 10 అడుగులు, 20 అడుగులు, 30 అడుగులు, 40 అడుగులు తవ్వాను, ఎక్కడ నాకేం దొరకలేదే, అన్ని ఉత్తమాటలు ఏం దొరకవుపా అంటా ఉంటాడు. కానీ అదే ఒకడు లోతుగా తవ్వి బండలకు కానీ బొగ్గు కానీ పడి వాడు ఇంకా లోతుగా తవ్వుకుంటూ పెద్దవాడైనట్లు కనపడలేదా? వాళ్ళని చూసాను, ఆడో దొరుకుతాయన్నా మనకు దొరుకుతాయా? ఆడో ఉంటాయా మనకు ఉంటాయా? ఈ దేవుడు ఏమని వాగ్దానం చేస్తున్నాడంటే లోతుగా వెళ్ళే వాడికెల్లా దొరుకుతాడంట. హల్లెలూయా. అడగండి మీకు ఇస్తాను, వెదకండి మీకు దొరుకుతాను, తట్టండి మీకు తీస్తాను. ఎంత లోతుగా ఎలా వెతకమన్నాడంటే వెండిని వెతికినట్లు, చెప్పండి గట్టిగా, వెండిని వెతికినట్లు, బంగారమును వెతికినట్లు. మరి బంగారం గనిని ఎతకాలంటే అంత ఈజీగా ఎతికితే దొరుకుద్దా? హెలికాప్టర్లు వేసుకొని పైన నుంచి అవి ఒక మెషిన్స్ ఉంటాయంట, అవి పెట్టుకొని మొత్తం తిరుగుతాను. మీరేమో హెలికాప్టర్ హలో హాయ్ అంటూ ఉంటారు, పైన హెలికాప్టర్ పోతుంటే పైన నుంచి ఒక పెద్ద మిషన్ స్కానర్ పెట్టుకొని ఏరియాలు స్కాన్ చేస్తూ ఉంటాయంట. అవి కొన్ని హెలికాప్టర్లు గవర్నమెంట్ అపాయింట్ చేస్తుందంట, అదే పని. అవి పొద్దున్న లేసిన నుంచి హెలికాప్టర్లో మెషిన్స్ వేసుకొని స్కానర్లు పెట్టుకొని చూస్తూ ఉంటుందంట, ఏడన్నా గని ఉందా, ఏడన్నా బొగ్గు గని ఉందా, ఏడన్నా డీజిల్ గని, పెట్రోల్ గని ఉందా అని చూస్తూ ఉంటాయంట. అవి తిరుగుతూ ఉంటాయి. మనం ఏమనుకుంటాం, అరే ఎవరో సీఎం పోతున్నాడు అనుకుంటాం. కాదు, గనుల వేటలో ఉన్నారు. దే ఆర్ గోయింగ్ డీప్. అందరు చెప్పండి, లోతుగా వెళ్ళండి. గట్టిగా చెప్పండి, లోతుగా వెళ్ళండి. నేను ఒక్కరిని పోతే అయితేలే అన్నా, నేను ఒక్కరినే పోతే ఇంట్లో వాళ్ళు నా మాట వినొద్దు, ఏముంది పనబ్బా, నేను ఒక్కరిని పోతే ఎంత, పోకుంటే ఎంత. ఎవరికైనా అనిపిస్తుందా ఇలాగా? ప్రపంచం అంతా చెడిపోయింది. నేను ఒక్కరినే ఊరికి దేవుడు అన్నా, నేను ఎంత నీతిగా ఉన్నా నన్ను ఉండిస్తేనా, నేను మంచిగా బతుకుతాం అనుకుంటున్నాను, నన్ను ఎవరు పడగొడతానులే, నేను రోజు చర్చికి వద్దామనే ఉంటా, ఏదో ఒక దేవా అనుకుంటా అంట. అప్లోడ్ వచ్చాను ఇంటికాడికి, చర్చికి ఎట్టపోతామని పట్టుకుంటాడు వాడు. జబ్బు రోగము నన్ను బాధిస్తా ఉంది, నేనే ఆడ లోతుగా పోయేది. కొంచెం దోవింది ఆలోచనలో పడుకోవడమే సరిపోయింది నా పని. జీవితంలో అలసిపోయాను, ఆయాసపడుతున్నాను, కష్టాలు, బాధలు, భయాలు ఎన్నో చుట్టుకున్నాయి. ఎన్ని రోజులైనా ఒక్క కాయ కాస్తే సరిపోతుంది ప్రభువా, అవమానాలు తట్టుకోలేకున్నాను, ఒక్క కాయగా అయినైనా అని చెప్తాండా. ఇది అయిపిస్తాను, ఆ ఒక్కటి ఇచ్చేక ఆయనకు బాధ. ఏమంత పాపం చేశానప్ప నేను, ఏమంత తప్పు చేశానప్ప నేను. హలో, ఇవన్నీ మీయే కదా నేను చెప్తా ఉండేది. అందరు చెప్పండి, నువ్వొక్కడివి చేసే భక్తి, పలకాల్సిందే గట్టిగా, నీ ఒక్కడివి చేసే భక్తి, గట్టిగా పలకాల, నువ్వొక్కడివి చేసే భక్తి ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదంగా మారవచ్చును. ఎవరైనా చెప్తారా ఎలాగో? నేనొక్కరిని భక్తిగా, నేనొక్కరిని నీతిగా, నేనొక్కరిని మంచివాడిగా ఉంటే ప్రపంచం మొత్తానికి ఆశీర్వాదంగా మారవచ్చు. ఎలాగా ఊహించండి. అబ్రహాం ఆశీర్వాదం ఓకే, నా వల్ల భూలోకానికి ఆశీర్వాదం నేను తేగలుగుతా డైరెక్ట్గానే. ఎలాగా? అబ్రహాం అని కరెక్ట్గానే చెప్పారు. అబ్రహాం ఆశీర్వాదం అనేది కాకుండా ఒకసారి సోడోమ్ అనే, సొదొమ గొమొర్రా అనే ఊరిని నాశనం చేద్దాం ఉంటాడు దేవుడు. నాశనం చేద్దాం అంటే ఈ వచనం పెడదాం, మీకు అర్థమవుతుంది.
జెనసిస్ చాప్టర్ 18 వర్డ్స్ 23. ఇప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లా, నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనము చేయుదవా, సొదొమను నేను నాశనం చేస్తానంటుంటే అబ్రహాం వచ్చి దేవునితో నెగోషియేషన్ చేస్తున్నాడు. అంటే దేవుడితో మాట్లాడుతున్నాడు. కాదయ్యా, సొదొమ గొమొర్రాని పాడు చేస్తాను, నాశనం చేస్తానంటున్నావు, మరి దుష్టులతో పాటు ఇక్కడున్న నీతిమంతులను కూడా నాశనం చేసేస్తావా? ఒకడెవడో ప్రార్థన చేసుకుంటా ఉంటాడు, ఎందుకు భయభక్తులు కలిగి ఉన్నాడు ఊరిలో, వాణ్ణి కూడా పాడు చేసేస్తావా, వాణ్ణి కూడా నాశనం చేసేస్తావా అంటున్నాడు. అబ్రహాము నెగోషియేషన్లో ఉన్నాడు. ఏమంటున్నాడు చూడండి 24. ఆ పట్టణంలో ఒకవేళ 10 మంది నీతిమంతులుండేలా దానిలోనున్న 10 మంది నీతిమంతుల నిమిత్తం ఆ స్థలమును నాశనము చేయక కాయవా? అంటే 50 మంది నీతిమంతులు ఉంటే ఊర్లో, నువ్వు ఈ ఊరిని నాశనం చేయబోయి ఆ 50 మందిని కూడా నాశనం చేస్తావా? వాళ్ళని కాపాడవా అంటున్నాడు అబ్రహాం. నెక్స్ట్, ఈ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరం అవునుగాక, నీతిమంతుని దృష్టితో సమముగా ఎంచుట నీకు దూరం అవునుగాక, సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయము చేయడా అని చెప్పినప్పుడు, యెహోవా సొదొమ పట్టణంలో 10 మంది నీతిమంతులు నాకు కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటినీ కాయుదున నేను. చెప్పండి గట్టిగా, 50 మంది నీతిమంతులుంటే ఆ ఊరినంతా కాపాడుతానన్నాడంట. ఇలా నెగోషియేషన్ చేస్తూ 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 10 మందికి వస్తాడు. 50 మంది ఉంటే అంటాడు, 20 మంది ఉంటే అంటాడు, 10 మంది ఉంటే అంటాడు. ఏమంటాడంటే దేవుడు లాస్ట్ దాకా పెట్టిన ఆయన, ప్రభువు కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఓకే, 31 పెట్టు. 32, అతడు ప్రభు కోపపడని ఎడల నేను ఇంకో మారు మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుదురేమో అనినప్పుడు ఆయన 10 మందిని బట్టి నాశనము చేయకుందున నేను. హల్లెలూయా చెప్పండి. 50 మంది, 30 మంది, 20 మంది, 10 మందే. అంటే ఒక దేశం మొత్తానికి 10 మంది నీతిమంతులు ఉన్నాను, ఆ 10 మందులని కూడా వాళ్ళల్లో కలిపి నాశనం చేయాల్సి వస్తుందేమోనని 10 మంది కోసము ఆ దేశాన్ని నాశనం చేయడమే ఆపేస్తాడంట. ఇప్పుడు చెప్పండి, అది దేశం. ఈ ఊరు మొత్తానికి నువ్వు ఒక్కడివి పొద్దున్న లేచి భయభక్తులతో ప్రార్థన చేసుకొని, వారానికి 1 రోజు ఉపవాసం ఉండి, క్రమంగా బైబిల్ చదువుకుంటా, రోజు ప్రార్థన చేసుకుంటా, లోతుగా వెళ్ళేవాడు అనుకో, నీ ఒక్కని కోసం ఈ ఊరు మొత్తాన్ని కాపాడతాడు ఆయన. హల్లెలూయా, వాట్ ఎ మైటీ గాడ్. 10 మంది అంటే నువ్వు ప్రార్థన చేసుకోవడం ఎంత ఇంపార్టెంటో చూడు. నేను ఒకరిని చేయకపోతే ఏమవుతుంది అన్న, మా భార్య చేస్తాను నా కోసం. నువ్వు ఒక్కడివి రోజు ప్రార్థించడం, నువ్వు ఒక్కడివి రోజు మందిరానికి రావడం, నువ్వు ఒక్కడివి టీ తాక్కుని బయట తిరగకుండా ఇటు చర్చిలో కూర్చోవడం ఎంత ఇంపార్టెంటో చూడు. నువ్వు ఒక్కడివి దేవుణ్ణి లోతుగా వెతకడం అనేది ఎంత ప్రాముఖ్యమో. హల్లెలూయా చెప్పండి పక్క వాళ్ళతో, నేను ఒక్కడిని భక్తిగా ఉంటే ఏమవుతుంది అలా ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు ఒక్కడివి నీతిగా ఉన్నందుకు, నువ్వు ఒక్కడివి పద్ధతిగా ఉన్నందుకు, నువ్వు ఒక్కడివే ఈ నీతిని పట్టుకున్నందుకు నీ నిమిత్తము నీ తరతరాలు నిన్ను గుర్తుపెట్టుకొని ఆశీర్వదిస్తాడంట. అబ్రహాము ఒక్కడు దేవుణ్ణి పట్టుకున్నందుకు మానవ జాతిని అంతా అబ్రహాం ఆశీర్వాదంలోకి తెచ్చి దీవించాడు. హల్లెలూయా అందరు చెప్పండి, ఒక్కడే. పక్క వాళ్ళని చూసి అడగండి, లోతుగా వెళ్ళు, ఒక్కదాన్ని అనుకోవద్దు. ఒక్క మోషే, ఒక్క యేసయ్య, ఒక్క యోహాను, ఒక్కరే. ఒక్క అబ్రహాము ఒక్కడే. 100 మంది కలిసి రాలే సార్, ఒక్కడే. హల్లెలూయా. You may be the first person who believed Jesus in your family, but that is enough to change the entire whole world. The blessings will come after you. నువ్వు ఒక్కడివే సరిపోతావు. హల్లెలూయా. రోజు లేచి బైబిల్ చదువుకొని, రోజు ప్రార్థన చేసుకొని, రోజు దేవుని దగ్గర కనిపెడతా, లోతుగా వెళ్తా ఉంటే నీ ఒక్కడిలో నుండి భూలోకానికి సరిపడే ఆశీర్వాదాన్ని తీస్తాడంట. నీ కోసం ఒక కొత్త చరిత్ర రాస్తాడు. అందుకే దేవుడు చెప్పింది, నన్ను అడుగుము ఒక్కడా, జనములను నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా. అంటే అంత లోతుగా కూడా వెళ్ళొచ్చు అంట. యూ కెన్ గో టు సచ్ డీప్. ఎంతమందికి నా మాట్లాడుతుంది అందరు చెప్పండి, యూ కెన్ గో. లోతు ఎంతుందంట, లోతు ఎంతుందంటమ్మా. ఒక్కడు అడిగి
భూలోకమునంతా సొత్తుగా జనములందరినీ వాని ఆస్తిగా మార్చుకోగలడంట. అందరు చెప్పండి, గోటీ గోటీ గోటీ. ఒక్కడు లోతుగా వెళ్ళి నన్ను అడుగుము అన్నకి, అందరికి కాదు ఆ వచనం, గో డీప్. ఎలా వెళ్ళాలా లోతుగా? చెప్తున్నాను అంతే, మీకు అర్థమవుతుందో లేదో. లోతుగా వెళ్ళడం అంటే, లోతుగా వెళ్ళడం అంటే అనునిత్యము అనుక్షణము దేవుని మాటలనే ధ్యానిస్తూ లోక పద్ధతులు, లోక మాటలు, మనుషుల పద్ధతుల్లో బతకకుండా, ఇంకా పాన్పరాకు నమలొద్దు, ఇంకా సిగరెట్ తాగద్దు, ఇంకా మందు తాగద్దు అని చెప్పి ఇంకా నేల మీదే ఉండవు. ఇంకా అయ్యే చెప్పాలంటే పాఠాలు ఎలాగా? లోతుగా వెళ్ళాలా, లోతుగా వెళ్ళాలా, అన్నీ వదిలేసేది. లోతుగా పోతే సాక్రిఫైస్ చేస్తుంది. లోతుగా వెళ్తే, అయ్యా నా కుమారుణ్ణి ఇస్తే నేను నాచీరు చేయకుండా, తల మీద క్షావరపు కత్తి రాకుండా నేను తెచ్చి నీ సన్నిధిలో వదిలేస్తాననింది తల్లి. అది లోతుగా వెళ్ళడం అంటే. మోషే 40 రోజులు 40 పగళ్ళు ఉపవాసం ఉన్నాడంట. అది లోతుగా వెళ్ళడం అంటే. దావీదు రాజైనా, తండ్రి నీకేం కావాలో దావీదు అంటే, అయ్యా నేను నా జీవిత కాలం అంతా యెహోవా మందిరంలో నివాసము చేయగోరుతున్నాను అన్నాడు. అందరు చెప్పండి, రాజు ఏం తక్కువ? డబ్బులు తక్కువ, ఆస్తి తక్కువ, విశ్రాంతి తక్కువ, ఆయన అనుకుంటే ఏం తక్కువ? కానీ ఏమంటున్నాడంట, నీవే నా కొండ, నీవే నా కోట, నీవే నా ధైర్యము, నీవే నా ఐశ్వర్యము, నా జీవిత కాలం అంతా నేను యెహోవా పాదములతో కూర్చోవాలనుకుంటానంటాడు. గోయింగ్ డీప్. అందుకే ఏమైపోయాడు? హృదయానుసారుడైపోయాడు. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? సర్ఫేస్ పీపుల్, సర్ఫేస్ సీకర్స్ ఓన్లీ రిసీవ్ సర్ఫేస్ రిజల్ట్స్. పైన ఎతికే వాళ్ళు పైన మాత్రమే పొందుకుంటారు. అందుకే ఒక కారు వస్తే పట్టుకోలేము, ఇంకా ఓ బంగ్లా కట్టేస్తే ఇంకా అయిపోయింది, ఇంకా ప్రపంచంలో సమస్తాన్ని సాధించేసాం మేము, చూసావా అని 2 చేతులు నీకు వెళ్ళిపోతాయి. నో 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 నో. ఎంత లోతుగా వెళ్ళొచ్చంటే, నువ్వు వెళ్ళిన లోతుకి భూలోకమంతా నీకు స్వాస్థ్యముగా, భూజనులందరూ నీకు ఆస్తిగా పంచుతాడంట వాళ్ళని. అందరు చెప్పండి, లోతుగా వెళ్ళేవాడికి నువ్వు ఆస్తి అయిపోగల జాగ్రత్త. మా మీద వాళ్ళు ఆధిపత్యం చేస్తూ ఉంటారు, మమ్మల్ని బాధ పెడతా ఉంటారు, నువ్వు వాడికి ఆస్తి అయిపోయావు, వాడు చేస్తా ఉన్నాడు. అందుకే యోసేపు ఉన్నాడు అక్కడ, తీసేశారు, అన్నలు అమ్మేశారు, గోతులు వేసేశారు, ఎవడి కిందకో బానిసగా వెళ్ళిపోయాడు. కానీ లోతుగా వెళ్ళే వ్యక్తి, లోతుగా ప్రార్థించేవాడు, ఒక్కరోజు అమ్మ నాయన్ని చదువుకోలేదంట, ఒక్కరోజు అన్నదమ్ముల్ని తిట్టుకోలేదంట, ప్రార్థించడం మానలా, వ్యభిచారం చేసే అవకాశం వచ్చింది, ఆ ఇంటి యజమాని భార్య కొంగేసి పిలుస్తుంది రా అని, ఆ ఊరే వదిలేసి పారిపోయాడంట. వద్దురా నాయన, నీతో ఈ పాప పంచాయతీ వద్దని. గో డీప్. వెళ్ళిపోయాడు, దేవుణ్ణి విడిచిపెట్టలేదు, ఎప్పుడూ సనుక్కోలేదు, కొనగలేదు. ఏమైపోయాడు? ప్రైమ్ మినిస్టర్ అయిపోయాడు, అంతే. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, లోతుగా వెళ్ళడం అనండి, లోతుగా వెళ్ళడం అనండి. యోబు లోతు ఎంతో తెలుసా? కుష్ఠరోగం వచ్చి ఒళ్ళంతా పెట్టి గోక్కునే రోజు వచ్చింది, ఆస్తి పోయింది, పిల్లలు పోయారు, ఇల్లు కూలి మొత్తం చచ్చిపోయారు, పెళ్ళాం ఒకటి మిగిలింది పోరికి. నీ దేవుణ్ణి దేవుడు అంటున్నావు, ఆ దేవుణ్ణి శపించి తిట్టి సావరాదా? ఇంకా బతికే ఉండవా? కుక్కలు వచ్చి ఆ గాయాలన్నీ నాకుతూ ఉన్నాయి, చీము వస్తూ ఉంది, రక్తం వస్తూ ఉంది, సిగ్గులేనోడా ఇంకా దేవుడు అంటున్నావు. చెప్పండి, లోతైన అనుభవాలనండి. ఏమంటున్నాడంటే తెలుసా? పిచ్చిదానా, ఉంటే అయితే ఆత్మకూరు, లేకుంటే బండి ఆత్మకూరు. నా దేవుని తిట్టమంటావా? ఆశీర్వాదాలు ఇచ్చినప్పుడు, లంక పిందెలు తెచ్చినప్పుడు లోపల పెడుతురా అంటివే. ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు నా తండ్రిని తిట్టమంటావా? ఇన్నేళ్ళు అనుభవించింది ఆయన దీవెన కాదా? నేను పోగాడిది అన్నాడట. హల్లెలూయా, హల్లెలూయా. ఓ ఉద్యోగం పోతే, అనుకున్నది జరగకపోతే, ఆ ఎగ్జామ్ ఫెయిల్ అయితే, ఈ కొంచెం బాధ వస్తే పైనే చూసేవాడు పైనే చూస్తాడు, పైవే పొందుకుంటాడు. లోతైనవి ఎప్పుడు రావు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అన్ని పోయిన వేళ ఏమంటాడు తెలుసా? పోయిన నేను పోదును గాని నేను నా దేవుణ్ణి దూషించను అంటాడు. హల్లెలూయా. లోతైన అనుభవం. నువ్వు లోతుగా వెళ్ళి చూడు, అది ఆల్రెడీ పంట చేతికి వచ్చిందని చెప్తాడు దేవుడు. కోత విస్తారమై కోసేవాడు లేకుందన్నాడు. సువార్తికులు లేరు, రక్షణ లేదు,
జనాలు అసలు దేవుడు అనట్లా అని మనమంతా అనుకుంటుంటే ఆత్మలోకంలో పంట ఒరిగి పంట ఎక్కువైపోయి నేలకు ఆనుతోందంట, కోసేవారు లేకుండా ఉందంట. అంటే నువ్వేమంటున్నావు? మనం చెప్తే ఊడింటాడన్నా, చెప్పి చెప్పి సాలైపోతుంది. మా ఊర్లో నేను పుట్టినప్పుడు నుంచి చెప్తాను, ఒక్కడు నమ్ముకోలే యేసు ప్రభుని. అదే నిప్పించి మాట. నువ్వు పై పైన చూసేవాడి కాబట్టి నీకు వాక్యం తెలియలా. లోతుగా వెళ్తే ఏమర్థం అవుతుంది తెలుసా? ప్రతి ఇంట్లో ఆయన నమ్మిన వారు కనబడుతున్నారు. ఊరు ఊరు ఆయన కోసం తరలి రావడం కనబడుతోందంట. దేవుడు ఏమన్నాడు? పంట విస్తారమైంది, కోసేవారు కొదువయ్యారు. నువ్వు లోతుగా వెళ్ళనందున ఆ పంట నీకు కనబడట్లేదు నాయన. లోతుగా వెళితే ఆ విస్తార పంట నీ కొడవలికి వస్తుంది. హల్లెలూయా! ఓన్లీ డీప్ పీపుల్ విల్ రీప్ ద డీప్ హార్వెస్ట్. పైన వాళ్ళు అందుకే ఏం కోసుకోలేరు. లోతుగా తవ్వితే నీకు అంచనా వచ్చేస్తుంది. నీకే దేవుడు మాట్లాడతాడు నీతో. అయిపోయింది, నీ జీవితం మార్చేశానంటాడు. అయిపోయింది, నువ్వు అనారోగ్యంతో ఉంటేనేమి ఆరోగ్యవంతుని కంటే ఎక్కువ పనులు చేయిస్తాలే నీతో అంటాడు. నిన్నెక్కడో చోట తృప్తిపరుస్తాడు ఈ దేవుడు. హల్లెలూయా! 100 సంవత్సరాల దాకా విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా ఎంత లోతుగా వెళ్ళాడో. సారా గర్భము మృతతుల్యము, తన శరీరము కేవలం మృతతుల్యమని అతనికి అనిపిస్తున్నదంట. ఆలోచనలు వస్తున్నాయంట. అయినా కూడా విశ్వాసం ఉంది అంట, ఇంకా బలం వస్తానే ఉందంట అతనికి. ఎంత లోతుగా వెళ్ళాడో ఈ దేవుడిలో. నీకు అర్థమవుతుంది ఆ లోతైన సంగతుల్లో ఏముంటాయో. హల్లెలూయా! విమర్శలు మాని, అవిశ్వాసాన్ని మాని, దేవుణ్ణి ప్రశ్నించడం మాని లోతుగా వెళ్ళాలా. అందరు చెప్పండి, నేనొక్కడనైనా నా దేశం మొత్తాన్ని కాపాడుకోగలుగుతానండి. వన్ మ్యాన్ ఆర్మీ. హల్లెలూయా! పెద్ద ఓడలు ప్రయాణిస్తూ ఉంటారు, షిప్రెక్ అయిపోద్ది, ఓడ బద్దలైపోతుంది. దానికి ముందే చెప్తాడు పౌలు. ఏమంటాడు తెలుసా? నన్ను ఖైదీల్లాగా దొంగలా పట్టబోతున్నారా? నేను దేవుని సేవకుని. అన్నం తిన కలిసిపోయారు, సచ్చేటట్లున్నారా? ఎందుకంటే తినడానికి కూడా ఏం లేవు అక్కడ. భయంతో తిండి కూడా మానేశారంట. అన్నీ ఓడ కూలిపోతుందని, నీళ్లకు బరువు అయి పడిపోతుందని, పెద్ద తుఫాన్ వచ్చిందని ఓడలో ఉండే తినే సామాగ్రి మూటలు కూడా కిందికి వేసేసారంట. ఇంకా తినడానికి కూడా ఏం లేదు. అంత రొట్టె ముక్కుంటే తీసి ఇచ్చి పంచి నీళ్లు పంచిచ్చాడేమో, ఏమిచ్చాడో అక్కడ. ఆయన శరీర రక్తములను విరిచి ఇచ్చాడంట. ఏమన్నాడు తెలుసా? ఆయన ఇదిగో ఇది తినండి, ఇది తాగండి, మీ తల వెంట్రుకలలో ఒక్కడు కూడా రాలదు, ఒక్కడు కూడా మరణం చూడకుండా వెళ్ళిపోతారని నాకు దేవదూత చెప్పింది అంటాడు. హల్లెలూయా! లోతైన అనుభవం లేనివాడు పీటర్ ఏమంటాడు? అయ్యో మేము చచ్చిపోతున్నాం, చింతలేదా, లే. లోతుగా వెళ్ళని వ్యక్తి లేపుతుంటే, లోతుగా వెళ్ళిన పౌలు ఏమంటున్నాడు? ఒక్క తల వెంట్రుక కూడా రాలదు, పద ఆహారం పుచ్చుకోండి, ఒక్కడు కూడా మరణించకుండా ఒడ్డుకు చేరదాం అంటాడు. హల్లెలూయా! అందరు చెప్పండి. అదే ఓడ, అదే సముద్రము, అదే తుఫాను. నిజానికి పౌలుకు వచ్చింది ఇంకా మరింత పెద్ద తుఫాను. ఎట్లాంటిదంటే పెద్ద ఓడ బద్దలైపోయిందంట, ముక్కలుగా. మునిగిపోవడం కాదు, బద్దలైపోయిందంట అంత ఫోర్స్కి. మరింత ఎక్కువైన తుఫానులో పౌలేమో ఒక్క తల వెంట్రుక కూడా రాలదు, మీలో ఒక్కడు కూడా మరణించాడు, అందరూ ఒడ్డుకు చేరతారని పలికితే, పేతురేమో అయ్యా మేము ఈ తుఫాన్లో చనిపోతున్నాము, నీకు చింత లేదా? లేనాయనా మమ్మల్ని కాపాడడానికి. When you go deep, you receive deeper miracles. When you go deep, you receive the higher matters. Higher level attracts the higher things. Higher faith gives you higher life. Hallelujah! ఎంతమంది దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు చూద్దాం. How God changed Peter's life through the word. Let's see. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. దేవుడు పేతురుని ఎలా మారుస్తూ వస్తాడు, ఎలా పేతురు లోతుగా వెళ్తాడో చూద్దాం. యేసు గలిలయ సముద్ర తీరాన నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియా అను 2 సహోదరులు సముద్రంలో వలవేయుట చూచెను. వారు జాలరులు. చూడండి, నా వాక్యాన్ని ఆరంభిస్తున్నాను. పేతురు అనే ఆయన తన జీవితం ఎలా ఉండేదంటే చేపలు పట్టుకుంటా ఉండేవాడు అంట. అంటే మీరు మీ వృత్తి వ్యాపారాలు చేసుకుంటున్నట్లు, ఉద్యోగాలు చేసుకుంటున్నట్లు ఆయన ఉద్యోగం ఏమిటంట? చేపలు పట్టే ఉద్యోగం. నీది ఓ చిన్న కొట్లో బాయ్ జాబు, లేదా నీకు ఒక షాప్ ఉంది, లేదా దినకూలి చేసుకుంటావు, లేదా ఒక చిన్న వ్యాపారం నడుపుతున్నావు, లేదా పెన్షన్ వస్తున్నది, ఏదో ఒక రకంగా బతుకుతున్నావు. చూడండి, ఈ పేతురు ఎలా ఉన్నాడంట? పేతురు అనబడిన సీమోను, అతని సహోదరుడైన ఆంద్రియా అనే 2 సహోదరులు సముద్రంలో వలవేట చూచెను. వారు
జాలరులు. అంటే చేపలు పట్టే పని వెళ్ళది యేసయ్య వాళ్ళని చూశాడంట. ఏమైందో చూద్దాం. 19. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులుగా చేతునని వారితో చెప్పాను. అందరు చెప్పండి, చేపలు పట్టేవాడి నుంచి మనుషులను పట్టేవాడిగా, అంటే ఆత్మలను రక్షించేవాడిగా చేస్తాను నేను నిన్ను అని చెప్తున్నాడంటే, వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. అందరు చెప్పండి, వెంటనే. చేపలు పట్టేదా? సరే, ఇది వద్దులే, అయితే మేము మనుషులే పెడతామని యేసయ్య వెంట పోయారంట. చర్చికి రమ్మా అంటే నిన్ను బంగపోవాలా, వదిలిపెట్టి రావాలా, ఎందుకంటే ఆయన నిన్ను మనుషులను పట్టేవాడిగా చేస్తాడు. నువ్వు చేయలేని పనులు నీతో చేయిస్తాడు. చూద్దాం 20వ వచనం. ఆయన అక్కడి నుండి వెళ్ళి జెబెదయి కుమారుడైన యాకోబు, అతని సహోదరుడైన యోహాను మరి 2 సహోదరులు తమ తండ్రి అయిన జెబెదయి యొద్ద దోణెలు తమ వలలు బాగు చేసుకొనుచుండగా చూచి వారిని పిలిచెను. వలలు కడుక్కుంటూ వలలు తెగిపోతే ఆ వలలు బాగు చేసుకుంటున్నప్పుడు యేసయ్య పిలుస్తున్నాడంట, రండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జారులుగా చేస్తానంటేనే బాగు చేస్తున్న వలలు వదిలిపెట్టి వెళ్ళిపోతారంట ఆయన వెంట. అందరు చెప్పండి, పేతురు జీవితము చేపలు పట్టే స్థితిలో ఉండింది. చూద్దాం ఏమైందో. లూక్ చాప్టర్ 5:3. ఆయన ఆ దోణిలో సీమోనుదైన ఒక దోణికి దరి నుండి కొంచెము త్రోయమని అతనిని అడిగి కూర్చుండి దోణిలో నుండి జనసమూహములకు బోధించుచుండెను. ఈ వలలు బాగు చేసుకుంటున్న సందర్భంలో పాపము ఆ వలలేవో తెగిపోతే అవన్నీ కట్టుకుంటా ఉన్నాడంట పేతురు. ఆ టైంలో యేసయ్య వచ్చి పేతురుని ఏమని అడుగుతున్నాడంట, పేతురు, ఈ బోటు నాకు కొంచెం ఇవ్వు, నేను అందులో నుంచి వాక్యాన్ని బోధిస్తాను, నువ్వు కొంచెం నాకు నీ బోట్ ఇస్తావా, సాయం చేస్తావా అని అడుగుతున్నాడంట. పాపం మనోడు పేతురు మంచోడు. అందరు చెప్పండి, పేతురు మంచివాడనండి. నేనే పని చేసుకుంటుంటే నీకేం పని లేదా ఏంటి, నేను పని మీద ఉన్నాను, పో, ఏమిస్తావు, నేను బోట్ ఇస్తే. ఈ మాటలు మాట్లాడలేదంట. ఏమన్నాడు చూడండి, దరి నుండి కొంచెము తోయమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండాను. అంటే బోట్ని ఇట్లా నీళ్ళలోకి తోస్తే అలా తాడేసి ఇలా పట్టుకోవాలేమో, లేకపోతే కొట్టుకొని పోతుంది కదా, అట్లా పట్టుకొని ఉండాల. మన యేసయ్య బోధిస్తే ఎంతసేపు బోధించేవాడంట, యేసయ్య 3 రోజులు చెప్పేవాడంట. ఒక్కోసారి పొద్దున్న చెప్తే సాయంత్రం దాకా చెప్తానే ఉంటాడంట. అసలు యాక్చువల్గా యేసయ్య మినిస్ట్రీ ఎలా ఉండేదంటే, వాక్యం వినడానికి వచ్చేవాళ్ళు పొద్దున వచ్చేవాళ్ళంట, సాయంకాలం అయినా చెప్తానే ఉంటాడంట. హల్లెలూయా. చూడండి, సీమోనుదైన ఒక దోణి ఎక్కి దరి నుండి కొంచెం తోయమని, అంటే బోట్ ఎక్కి కూర్చున్నాడు, కొంచెం లోపలికి తోసి అలా పట్టుకొని ఉండాలి. పాపం సాయంత్రం వరకు పట్టుకున్నాడేమో. వలలేవో బాగు చేసుకుంటున్న ఆయనకు సడన్గా వచ్చే పని పడింది. ఈరోజు చేపలు పెట్టే పని లేదు, పని అంతా బాయ, వచ్చే వ్యాపారం బాయ, చేపలు బాయ. ఏమిరా ఈడలు పడుకుంటే అయ్యే కూర్చొని వాక్యం చెప్తాడంట, ఈ పట్టుకోమన్నాడు, పట్టుకున్నాను అని వాళ్ళ ఆయన వచ్చి తిట్టిపోయినాడు. ఎట్లెట్లో పట్టుకొని నిలబడుకున్నాడు. ఆయన వాక్యం చెప్పి దంచుకొట్టుడు. ఈ పేతురు నుంచి ఎవరు పట్టించుకుంటారు? అందరు చెప్పండి, మంచివాడనండి. అందుకే దీనులకు ఆయన ఏమిస్తాడంట, కృపను అనుగ్రహిస్తాడంట. హల్లెలూయా. ఎంత దీనుడో, ఎంత మంచివాడో కదా పాపము. చూద్దాం 4వ వచనం. ఆయన బోధించుట చాలించిన తర్వాత దోణిని లోతుగా నడిపించి చేపలు పట్టుటకు మీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా. హల్లెలూయా. ఇంతసేపు పట్టుకున్నావు పేతురు, నీ వ్యాపారం అంతా పోయా, వచ్చి ఆ పరక కూడా పోయాయి కదా నా వల్ల నీకు అంటే. వాక్యం విన్నాడు మనోడు. ఏందో అనుకుంటే ఈయన పెద్ద బోధకుడు నెట్లే ఉన్నాడు, ఈయన వాక్యం విని మర్చిపోయినాడేమో శరీరాన్ని. అట్లా వింటా మమేకం అయిపోయాడో ఏమో. పేతురుని పిలిచి, సరే కానీ నా బోధ అయిపోయింది, నువ్వు తీసిపోయి బోటును లోపలికి పొందించి ఆడ వల వేయి చెప్తా అంటున్నాడంటే యేసయ్య. ఏమంటాడో చూడు పేతురు, సీమోను ఏలినవాడా, రాత్రంతా మేము ప్రయాసపడినాము కానీ మాకేమీ దొరకలేదు, రాత్రంతా చేపల వేటకే పోయినామయ్యా, మాకొక్క చేప దొరకలేదు. అయినను అందరు చెప్పండి, వింటూ ఉంటే మాట వినే ఆ విశ్వాసం వస్తుందనండి. చెప్పండి గట్టిగా, దేవుని మాటలు వింటూ ఉంటే దేవునికి లోబడే విశ్వాసం వస్తుందనండి. ఇంతసేపు బోటు పట్టుకొని నిన్నాడు కదా చెప్పినటువంటి బోధ వినాలకు ఆయన మాటల మీద నమ్మకం పుట్టిందో ఎట్లనో. రాత్రంతా చేపలు పడకపోయినా
ఇప్పుడు లోతుగా చేపలు పడతాయి, ఇప్పుడు లోపలికి పోని అనగానే ఏమంటున్నాడు? నీ మాట చొప్పున వల వేతునని చెప్తున్నాడంట. హల్లెలూయా! అందరు చెప్పండి, మాట వినేవాడే లోతుగా వెళ్తాడనండి. ఏమన్నాడు? లోతుగా వెళ్ళు నీ బోటుని, లోతుగా పోని. అందరు చెప్పండి, పైన ఉండకూడదనండి, లోతుగా పోవాలనండి. ఎప్పుడు పోతావు? ఆయన మాట విని దాని ప్రకారం చేస్తే లోతుగా పోతావు. హల్లెలూయా! చూద్దాం. నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పాను. ఏమైందో చూద్దాం. వారు అలాగు చేసి విస్తారమైన చేపలు పట్టిరి, అందుచేత వారి వలలు పిగిలిపోవుచుండగా వారు వేరొక దోణిలోనున్న తమ పాలివారు వచ్చి తమకు సహాయము చేయవలనని వారికి సంజ్ఞలు చేసిరి. వారు వచ్చి 2 దోణిలు ములుగునట్లు నింపిరి. హల్లెలూయా! వలలు పిగిలిపోతా ఉంటే రాన్రా, లాగలేకపోతాం రాన్రా అంటే 2 పెద్ద దోణలు నింపి పడేశారంటే చేపలతో. చెప్పండి గట్టిగా, ఒక్క చేప కూడా లేదా? ఒక్క అనుభవం కూడా రాలేదా? లోతుగా వెళ్ళకపోతే నీకు అన్నీ వచ్చినట్లే ఉంటాయి, కానీ నీకేమీ వచ్చిండదు. అందుకే పైన చూసి ఒక మిద్దె కట్టుకొని అనుకుంటా అంటాడంట, పెద్ద పవంతి కట్టాను నేను, నా ఎంత ఆశపరుడు, ఆ అంబాని కూడా మా ఇంటికి వచ్చి టిఫిన్ తిని పోతాడేమో అనుకుంటా అంటాడు. ఏది 2 రూములు కట్టాలికే. నువ్వు వెళ్ళి నిజంగా ఇల్లు అంటే అది ఎంత పెద్దగా ఉంటుందంటే కనీసం 100 ఎకరాల్లో ఉండే ఇల్లులు కూడా ఉంటాయి. ఇలా పోతా ఉంటే లోపలే వస్తూ ఉంటాయి. నువ్వు కట్టుకున్న 2 మిద్దెలకు నిన్ను పట్టుకోలేము ఇంకా. అందరు చెప్పండి, లోతు ఎంతో ఉందనండి. అందుకే నేను లోతుగా అంతం ఏం చెప్పాను తెలుసా? అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తాడు. అంత లోతు పోవచ్చు అంట ఈ దేవుళ్ళో. ఇంకా దేవుడు మాట్లాడతాడా? దేవుని స్వరం ఎట్టిన పడుతుంది? దేవుని స్వరం వినుట ఎట్లు? దానికి రూలు, పద్ధతి, పాడు పరదేశం లేదు. నా గొర్రెలు నా స్వరమును వింటాయి, అంతే. అందరు చెప్పండి, ఆయన గొర్రెవేనాను. మీ అమ్మ స్వరం వినడానికి ఎవరైనా కష్టపడ్డారా? కందమ్మ కూడా చూచూచంటే అంటా ఉంటుంది. చింటి పిల్ల కూడా స్పందిస్తారు తల్లి స్వరానికి. ఆ దేవుని స్వరం వినడానికి ఇప్పుడు పద్ధతి ఉందా? ఒక్కొక్కరితో ఒక్కో ప్యాటర్న్లో మాట్లాడతాడు. నీతో ఒకలాగా, నాతో ఒకలాగా. చెప్పండి గట్టిగా, ఒక్కొక్కరితో ఒకలా మాట్లాడతాడనండి. దేర్ ఈస్ డిఫరెంట్ ప్యాటర్న్. అందుకే దెయ్యం నీతో మాట్లాడే పద్ధతి తెలిస్తే దాన్ని బ్లాక్ చేస్తాడు, అక్కడ వచ్చి అడ్డపడతాడు. అందుకే దేవుడు అందరితో ఒకేలా మాట్లాడంట. ఒకసారి తుఫాన్లో వచ్చి మాట్లాడితే, ఒకసారి మేఘంలో ఉండి మాట్లాడితే, ఒకసారి అగ్నిలో నుండి మాట్లాడితే, ఒకసారి మండుతున్న పొదలోంచి మాట్లాడితే, ఒకసారి ఆకాశాన్ని తెరుచుకొని ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. డిఫరెంట్ ప్యాటర్న్స్, మిలియన్స్ ఆఫ్ వేస్. అందరు చెప్పండి, లక్షలాది మార్గాలనండి. ఎన్ని కోట్ల జనాభా ఉన్నారో అన్ని కోట్ల విధాలుగా మాట్లాడగలడు ఈ దేవుడు. ఎట్లా చెప్తావు ఇలా మాట్లాడతాడని? ఫర్ మీ హిస్ బిహేవియర్ ఇస్ డిఫరెంట్, ఫర్ యూ హిస్ డీలింగ్ ఇస్ డిఫరెంట్. మీ పెద్ద కొడుకుని పెంచినట్లు చిన్న కొడుకుతో మాట్లాడితే కుదరదు. ఒక్కొక్కరితో ఒక విధంగా. నాతో మాట్లాడినట్లే నీతో ఎందుకు మాట్లాడతాడు? హల్లెలూయా, హల్లెలూయా. చెప్తా ఉన్నాడు, దా లోతుకు నడిపించు అంటానే, నీ మాట చొప్పున నేను వల వేస్తానయ్యా. ఏమైందో చూద్దాం. దోణిలు మునిగేలాగా, ఒక్క చేప కూడా లేని నువ్వు, ఒక్క ఆత్మానుభవం కూడా లేని నువ్వు, ఒక్క దర్శనం కూడా రాని నీవు, ఒక్కసారి కూడా దేవుని స్వరం వినని నీవు, ఒక్కసారి కూడా దేవుని దర్శనము చేయని నీవు లోతుగా వెళితే రోజు స్నేహితుడిలాగా నీ లోపలికి వచ్చి నీ గదిలో కూర్చొని నీ సోఫా మీద కూర్చొని మాట్లాడతాడు ఆయన. ఇప్పుడు చూడు, ఆడ ఈ జాంకాయలు అమ్ముకుంటుంది పెద్దమ్మ. జాంకాయలు అమ్ముకునే పెద్దమ్మని పిలిచి, పెద్దమ్మ నీ గుడిసెలే కేశవరావు వచ్చాడు, పొద్దున మధ్యాహ్నం సాయంకాలం వచ్చి నీతోనే మాట్లాడతారు, 2 జాంకాయలు తినిపోతాడు పెద్దమ్మ అన్నాను అనుకో. ఏమంటుంది? ఖచ్చితంగా మెంటల్ ఆసుపత్రికి చేర్చాల్సిందేనయ్యా, ఏమయ్యా ముదిరినట్టుంది పిచ్చి అంటుంది. అంటుందా లేదా? చెప్పమ్మా. అదే ఆమె పైన ఉంది కాబట్టి పాపం జామకాయలు అమ్ముకునేది, పాపం చిన్న పని చేసుకునేది, అవి ఉండే ఒక రేకుల గుడిస కాబట్టి నా దగ్గరకు వచ్చి జామకాయలు ఎందుకు తింటాడు నాయనా అంటుంది. అదే లోతుగా వెళ్ళిన ఈ పేతురు లోతుగా పోతే రాత్రంతా చేపలు పట్టకపోయినా దేవుని మాటని లోపలికే అంటానే వల పిగిలిపోయేంతగా ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ
జామకాయలు అమ్ముకుంటూనే జామకాయ తింటూనే ఈమె లోతుగా తవ్వుకుందనుకో, ఒక రోజు వస్తుంది ఆమె ఆ గుడిసే పెద్ద భవంతి అయిపోయి, ఆ భవంతి మహాబంగ్లా అయిపోయి, ప్రార్థనా గదిలోకి వచ్చి యేసయ్య కూర్చొని, ఏం పెద్దమ్మా జామకాయలు తెచ్చినావా లేదా అంటాడు ఆయన కూడా కూర్చొని. ఒకసారి పునరుత్థానమై లేచి వచ్చిన తర్వాత వీళ్ళు మళ్ళా చేపలు పట్టేకపోతారంట. అవిశ్వాసం, భయం, ఏమైపోతామో అని. మనోడైతే బట్టలు లేకుండా ఉన్నాడంటే పేతురు. యేసయ్య వస్తానే జమ్మని దిగాడు, నీళ్ళు లేరు, ఎవరు వచ్చారు రాని. యేసయ్య వచ్చి పద పద పద, ఏంటి మళ్ళీ చేపలు పెట్టేపోయినారు, పదండి పదండి పదండి, మీ పిలిపేమిటి, మిమ్మల్ని మనుషుల పట్టు జాలులుగా చేస్తానన్నాను. కాదయ్యా నువ్వు చనిపోయావు కదా, నన్ను మరణం ఎట్లా ఆపుతుంది, రండి నేను తిరిగి లేచాను రా, పద పద అంటాడంట. ఇంకా చేపలు వీళ్ళు పడుకుందామని ఆడ చేపల వేటలో ఉన్నారు, మళ్ళా వృత్తికి వెళ్ళిపోయారు. తిరిగి ఒడ్డుకు వెళ్ళేసరికి చేపలు పొయ్యి మీద కాలుతో ఉండుట చూశారంట. హల్లెలూయా! ఒక్క చేప అయినా నువ్వు పట్టలేదే, చేపలు ఒడ్డున ఆల్రెడీ సిద్ధపరిచాడే. హల్లెలూయా! ఆయన వారితో కలిసి ఆ చేపలు కూడా భోంచేస్తున్నాడంట. నీ జాంకాయ తింటాడని చెప్పినానే, ఈడ వాళ్ళతో కూర్చొని చేపలు తింటున్నాడు. పునరుత్థానమైనాక మనిషి కాదు ఇప్పుడు, ఆయన గోడలోంచి వచ్చేసాడంట అని. ఇప్పుడు ఆత్మస్వరూపిగా 50 రోజులు కనబడ్డాడంట వారికి, కనబడి మాట్లాడుతూనే ఉన్నాడంట. అందరు చెప్పండి, ఆత్మస్వరూపి అయిన దేవుడే నీతో వచ్చి రోజు కూర్చోగలడు. లేనైనా అని కూర్చొని ఈరోజు 1 గంట పాఠం చెప్పిపోతాడు ఆయన అవసరమైతే. హల్లెలూయా! such a deep things. అందుకే ప్రార్థనా గదికి పోతే, అయ్యా నన్ను లోతుగా నడిపించిన ఆత్మీయ స్థితిని, అయ్యా నీతో కూర్చొని మాట్లాడి, అయ్యా నీ స్వరము నిరంతరము విని బతికేలా నా జీవితాన్ని మార్చని ప్రార్థించాలా. హోలీ స్పిరిట్ గాడ్. చూద్దాం మాథ్యూ 16:13. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడిగాగా. అందరు చెప్పండి, చేపలు పట్టుకునేవాడు. ఆ స్థితి నుంచి ఎక్కడి దాకా వచ్చాడు? బోటును లోతుకు నడిపించి నేను ఇలా బోధిస్తానంటే, సరేలే ప్రభు అని పట్టుకొని అలాగే నిల్చుంటాడు. ఓలా పిగిలే అన్ని చేపలు పట్టుకుంటారు, ఆ స్థాయికి వస్తాడు. మళ్ళీ ఇప్పుడు 2వ స్థాయికి వచ్చాడు. ఏమైందో చూడండి. యేసు ఫిలిప్పుదైన కైసరియా ప్రాంతంలోకి వచ్చి, మనుష్య కుమారుడు ఎవరని చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగక. అందరూ ఏమనండి, పేతురు ఇప్పుడు శిష్యుడు అయిపోయాడనండి. చెప్పరేంటమ్మా, చేపలు పట్టేవాడు. చేపల కోసం కష్టపడి రాత్రంతా చేపలు పట్టని పరిస్థితిలో వల పిగిలిపోయేంతగా 2 బోట్లు నింపుకునేంత చేపలు పట్టే అనుభవానికి వచ్చాడు. ఇంకా దేవునితో సావాసం చేసి మనుషులను పట్టే జాలరి అయి ఇప్పుడు ఏమైపోయాడు? శిష్యుడు అయిపోయాడు. ఇప్పుడు అందరు చెప్పండి, మరింత లోతుగా పోయాడనండి. శిష్యుడయ్యాడు. ఇప్పుడు ఏమంటాడంటే, కాదురా నన్ను ఏమనుకుంటారు ఊర్లో, యేసుప్రభు అంటా ఉన్నాడంట. యేసు ఫిలిప్పుదైన కైసరియా మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకుంటున్నారప్పా అంటారు. ఏమంటారు చూడు పదాలు. వారు కొందరు బాప్తిస్మం ఇచ్చి యోహాననియు, కొందరు ఏలియా అనియు, కొందరు ఇర్మియా అనియు, కొందరు ప్రవక్తలలో ఒకడని చెప్పుకుంటున్నారయ్యా. కొందరు అన్నారంట, అయ్యా నువ్వే ఇర్మియావయ్యా, నువ్వే ఏలియావు, ఇలా పలానా అని అందరు అనుకుంటున్నారు స్వామి నీ గురించి అని చెప్తున్నారంట. అవునా అట్లా అనుకుంటున్నారా అని చెప్పి పేతురుని అడుగుతాడు. ఇప్పుడు పెట్టినాయన. అందుకు ఆయన, మీరైతే నేను ఎవరినని చెప్పుకొనుచున్నారని అడిగిరి. అందుకు సీమోను పేతురు శిష్యులను అడుగుతాను, సరే ఊరంతా అనుకునేది ఒక ఎత్తు, అసలు మీరేమనుకుంటున్నారు చెప్పండి రా అని శిష్యులను అడిగినారంట. 12 మంది. 12 మంది అడుగుతుంటే పేతురు ఫస్ట్ ముందు ఏమంటున్నాడంటే, నీవు సజీవుడవగు దేవుని కుమారుడవైన క్రీస్తువని చెప్పాను. హల్లెలూయా! అందరు చెప్పండి, లోతుగా పోయాడనండి. ఎంత లోతుగా పోయాడంటే, ఈ మాట్లాడుతున్న ఈ వాక్యం బోధిస్తున్న ఇతను ఎవరంటే సజీవుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తే, లోకరక్షకుడు, మానవ జాతిని విడిపించడానికి విమోచించడానికి వచ్చిన దేవాది కుమారుడే అని తను గుర్తుపట్టేశాడంటే ఎంత లోతుగా పోయాడో చూడండి. అందుకు యేసు ఏమంటాడు చూడు. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచనే గాని నరులు నీకు బయలుపరచలేదు. అందరు చెప్పండి, పేతురు లోతైన అనుభవాలనండి. ఎక్కడి నుంచి విన్నాడంటే, ఈయన తండ్రి కుమారుడైన యేసుక్రీస్తుని ఎక్కడి నుంచి విన్నాడంటే తండ్రి వలన విన్నాడంట. అందరు చెప్పండి, లోతైన అనుభవము.
చూద్దాం. 17 పెట్టాను, 18 పెట్టాను. మరియు నీవు పేతురువు. చూడండి, ఈ మాట మిస్ అయిపోయే వాళ్ళం. ఏమంటున్నాడు చూడు, ఇంకా పేతురు ఆయన లోతుగా పోవడాన్ని చూసి యేసయ్య ఏమంటున్నాడంటే, పేతురు నీవు బండవు, నీ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవ నేరవని నేను నీతో చెప్పుచున్నాను. నేను హల్లెలూయా. పేతురు ఎంత లోతుగా వెళ్ళిపోయాడు, బండలా అయిపోయాడంట. అంటే సంఘం అనే ఈ క్రైస్తవ సంఘం మొత్తం దేని మీద కట్టబడిందంట? పేతురు అనే బండ మీద కడతానన్నాడు. పేతురు చేపలు పట్టేవాడా? నేనెవరు అంటానే, నువ్వు తండ్రి కుమారునివి, నాకు అర్థమైపోయింది అన్నాడు. అమ్మా, దేవుడి నుంచి విన్నావురా, నువ్వు తండ్రి నుంచే విన్నావు. నువ్వు పేతురు ఈ రోజు నుంచి బండవు, నా క్రైస్తవ సంఘం మొత్తాన్ని పేతురు అనే నీ మీద నేను నిర్మిస్తానన్నాడు. ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు చూడండి. హల్లెలూయా. 19 ఆ మాట చెప్పి ఊరికేలే, పాతాళ లోకములన్నీ నీకు ఎదురొచ్చినా అవి నీ ముందు నిలబడలేవు అని చెప్పాడు. హల్లెలూయా. చూడు ఏమి చెప్తున్నాడు పేతురికి, పరలోకపు రాజ్యపు యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను, నీవు చెప్పండి గట్టిగా, నీవు భూలోకమందు దేనిని బంధించుదువో, చెప్పండి గట్టిగా, భూలోకమందు దేనిని బంధించుదువో అది పరలోకములో బంధింపబడును, భూలోకమందు దేనిని విప్పుదువో అది పరలోకములో విప్పబడును. చెప్పండి గట్టిగా, ద హోల్ కంట్రోల్ ఆఫ్ ది ఎర్త్ ఈజ్ ఆన్ ద వన్ మ్యాన్ హ్యాండ్. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, భూలోకము కంట్రోల్ అంతా ఒక్క వ్యక్తి చేతికి ఇచ్చేశాడంట. ఎవరికైనా అర్థమైందా నేను చెప్పింది? అందరు చెప్పండి. భూమి మీద ఏం జరగాలన్నా పరలోకపు తాళపు చెవులు పేతురు చేతికిచ్చాడు, పేతురు మీద కట్టిన సంఘం చేతులకిచ్చాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఏది బంధిస్తే అది బంధింపబడతావు, నువ్వు ఏది విడిపిస్తే అది విడిపించబడతావు. ఈ భూమి మీద కంట్రోల్ మొత్తం నీ చేతులకి ఇచ్చేస్తున్నాను అన్నాడంట పీటర్తో. వాడేమాటిగా ఎంతమందికి నా మాట్లాడుతుంది, ఎంత లోతుగా వెళ్ళిపోయాడో చూడండి. భూలోక కంట్రోల్ మొత్తం పేతురు చేతిలోకి వచ్చింది, బండ అయిపోయాడు. చూద్దాం ఇంకేమైపోయాడు. అందరు చెప్పండి. చేపలు పట్టేవాడు, మళ్ళీ అక్కడి నుంచి వలలు పిగిలేంత లోతుకి వెళ్ళాడు, మళ్ళీ వలలు పిగే లోతు నుంచి తండ్రి నుంచి వినేంత లోతు శిష్యుడైపోయాడు, శిష్యుడైపోయి తండ్రి నుంచి వినేంతగా అయిపోయాడు, తండ్రి నుంచి విని ఆ తర్వాత ఏమైపోయాడు? పరలోకపు తాళపు చెవులు పొందుకొని ఏవి బంధిస్తే అవి బంధింపబడేలా బండలాగా మారిపోయాడు. ఇంకెంత లోతుగా పోతున్నాడో చూద్దాం. 1 Peter 1:1. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు, చెప్పండమ్మా, యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు ఏమైపోయాడు? ఇప్పుడు అపోస్తలుడైపోయాడు ఆయన. కొట్టు. హల్లెలూయా. He became an apostle of God. తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి బాబా అందరు చెప్పండి, చేపలు పట్టేవాడు. ఇక తండ్రి అయిన మాటలు మారిపోయినా చూడండి. ఇక యేసుక్రీస్తు అపోస్తలుడు అంటే అవ్వ జాంకాయలు అమ్ముకునే పెద్దమ్మ, అపోస్తలుడైన జాంకాయలు పెద్దమ్మ. ఎట్లయిపోయింది ఇది? తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి అంటాను అనుకో జాంకాయలు పెద్దమ్మ. ఏమవుతుంది నీ పరిస్థితి? చూడు, సేమ్ అట్లే ఉంది చూడు. అక్కడ సేమ్ జామకాయలు పెద్దమ్మ, ఇక్కడ చేపలు పట్టేవాడు, అంతే సేమ్ డిటో. జామకాయలు అమ్ముకునే అమ్మ అపోస్తలురాలు అయిపోయినట్లు చేపలు పట్టేవాడు అపోస్తలుడు అయిపోయి దేవుని భవిష్యత్ జ్ఞానాన్ని కూడా గుర్తించి ఏం మాట్లాడుతున్నాడు చూడు. యేసుక్రీస్తు అపోస్తలుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్ జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై విధేయులగుటకును యేసుక్రీస్తు రక్తము వలన ప్రోక్షింపబడుటకును ఏర్పరచబడిన వారికి, అనగా పొంతు, గలతీయ, కప్పదొకియ, ఆసియా, బితునియా అను దేశములందు చెదరిన వారిలో చేరిన యాత్రికులకు శుభమని చెప్ప వ్రాయునది చేపలు పట్టే పేతురు. హల్లెలూయా. చేపలు పట్టేవాడు ఏంది? దేవుని తండ్రి యొక్క భవిష్యత్ జ్ఞానమును బట్టి ఇదంతా రాస్తున్న రక్తములో కడగబడి పునరుత్థాన బలాన్ని పొందిన ఓ సంగమా, మీకంతా రాస్తున్నాను, కాలు కాసుకోండి అంటున్నాడంట. హల్లెలూయా. పేతురు నీడ తగిలితే చాలని, శవాలను, రోగగ్రస్తులను ఆయన నీడ తగిలితే చాలని వీధుల వెంట పరిచేవారంట. He became so deep. My God. ఇది ఎట్లా భరించాలా? చెప్పండి.
హల్లెలూయా. చేపలు పట్టే వాడి నుంచి మృతులను లేపే స్థాయికి, బండగా మారిపోయి తండ్రి నుంచి వింటూ అపోస్తలుడైపోయేంత స్థాయికి, దేనిని బంధిస్తే అవి బంధింపబడి, దేనిని విడిపిస్తే అవి విడచబడి, భూలోకపు కంట్రోల్ మొత్తం ఒకరి చేతిలోకి వచ్చేంత స్థాయికి. మై గాడ్, మై గాడ్, ఇట్ ఇస్ సో డీప్ మ్యాన్, దిస్ ఇస్ సో డీప్. ఈం ప్రాటేకే డెగే లా రోటో కౌంట హాన్ డెగేలే హాటే. చెప్పండి గట్టిగా, లోతుగా వెళ్ళు. చెప్పు, లోతుగా ప్రయాణించు, లోతుగా వెళ్ళు. ఎవ్వరు చెప్పరు ఎంతసేపు ప్రార్థన చేయాలా, బుక్ యావారు నుంచి మొదలు పెట్టాలా, ఎవరు చెప్పరు. చంటి పిల్లలు ఎలాగైతే ఎదుగుతూ 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 ఎదుగుతూ, ఒకడు సైంటిస్ట్ అయిపోయి నక్షత్రాల గురించి చదువుతా చెప్తా ఉంటాడు. అబ్బా, తల్లి ఏమో ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. నా కొడుకేనాయుడు నక్షత్రాలు అంటాడు, పెద్దోడైపోయాడు. అలాగే నువ్వు పెద్దోడు అవుతావు. ఫస్ట్ పాలు తాగుతావు, ఫస్ట్ మత్తయి సువార్తతో చదువుతావు, ఒక అధ్యాయం చదువుతావు, 10 నిమిషాలు ప్రార్థన చేసుకుంటావు, ఏదో బుక్ అనుకొని తింటే దేవుడా అనుకుంటావు. అట్లనే ఆరంభమవుతుంది భక్తి. ఇంకా పాలు తాగే స్థితిలో ఉండద్దు, రా లోతుగా పదాము. హల్లెలూయా. ఎంతమందితో దేవుడు మాట్లాడాడు ఇవాళ?